నమస్తే అండి. ఇప్పుడు ఈ విషయం ఏదైతే చెప్పబోతున్నానో నేను ఈ తల్లికి వందనం డబ్బులు ఒక వారం పడగబోతున్నానగా నేను ఇదే విషయాన్ని మన ఛానల్లో చెప్పాను. ఎందుకంటే విద్యా వ్యవస్థ బలోపేతం మరి డ్రాప్ అవుట్లు నివారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లికి వందనం పథకం విజయవంతంగా అమలవుతుంది. షూర్. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది అయితే ఇద్దరు పిల్లలు ఉన్నా ముగ్గురు పిల్లలు ఉన్నా ఒక్కరున్నా సరే వాళ్ళ ఖాతాలో 13,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో పడిపోయాయని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇదే విషయం మీద నేను మొన్న ప్రకటించింది ఏంటంటే ఈ పథకం కింద విద్యార్థులు తల్లులకు 13,000 రూపాయల బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకానికి ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్ళు భారీ మోసానికి పాల్పడుతున్నారు. చాలా దుర్మార్గం అండి. అసలు ఎంత దుర్మార్గం అంటే పాపం ఆ తల్లిదండ్రుల కళ్ళలో 13,000 రూపాయలు అంటే మాటలు కాదు. చాలా ఒక మధ్యతరగతికి సామాన్యమైన ప్రజలకి 13,000 రూపాయలు అనేది చాలా బిగ్ అచీవ్మెంట్ అనమాట. ఈ సైబర్ మరి మోసగాళ్ళు భారీ మోసానికి పాల్పడుతున్నారు. ఏకంగా 3 కోట్ల మేర దోపిడీ చేశారంటే నమ్మండి. నిజం. ఈ సంఘటన కర్నూలు జిల్లాలోని చోటు చేసుకోగా అయితే అక్కడ మోసపోయిన బాధితులు లబోదిబోం అంటున్నారు. దీనికి సంబంధించిన మరి వివరాలు ఏంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ తల్లికి వందనం పథకం లబ్ధిదారులు మరి వీరినే లక్ష్యంగా చేసుకొని మరి వర్చువల్ సిమ్ముల ద్వారా అంటే ఒక సిమ్ములు ఉంటాయి. ఆ సిమ్ముల ద్వారా భారీ సైబర్ మోసాన్ని పాల్పడుతున్నారు. ఎంత టెక్నికల్గా ఆలోచించారు చూడ. సైబర్ నేరగాలు ఏ విధంగా రావచ్చని నేను మొన్ననే చెప్పా. సైబర్ నేరగాలు లబ్ధిదారులకు ఫోన్ చేసి వారి నుంచి ఓటీపీలను సేకరించి తద్వారా వారి బ్యాంకు ఖాతాలకు జమ అయిన నిధులను మరి కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇది ఎక్కడో కాదు, కర్నూలు మరి నగరానికి చెందిన పలువురు బాధితులు ఫిర్యాదుల మేరకు పోలీసు దర్యాప్తు చేపట్టారన్నమాట. వర్చువల్ సిమ్ములను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించారు కర్నూలు పోలీసులు. తల్లికి వందనం పథకం సైబర్ మోసం కేసులో ప్రధాన నిందితుడిని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద ఉన్న 36 సిమ్ములు అంటే వర్చువల్ సిమ్ములు అంటారు, మొబైల్ ఫోన్లు, ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారన్నమాట. ఈ ముఠా ద్వారా కోట్ల రూపాయల విలువైన లావాదేవీలను జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఇక్కడ పోలీసులు మరి నిందితులను అదుపులోకి తీసుకొని 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారనమాట. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ తదుపరి దర్యాప్తు కోసం ఆధారాలు సేకరిస్తున్నామని త్వరలోనే మరి సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఎంత అవగాహన కల్పిస్తున్నా సరే సైబర్ మోసానికి గురవడంతో మరి కర్నూలు పోలీస్ అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దని సూచిస్తున్నారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్ లేదా సందేశాలు మరి వచ్చిన వెంటనే మీ సమీప పోలీస్ స్టేషన్లకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి సంప్రదించాలని ప్రజలకు మరి పోలీసులు వారు సూచనలు ఇస్తున్నారు. తల్లికి వందన పథకం కింద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం అవగాహన కల్పించింది. ఈ స్టైల్లో పెద్ద ఎత్తున మహిళలు మోసపోతున్నారు. తస్మత్ జాగ్రత్త. ఇప్పటికైనా ఇది ఒక్కటే కాదు, మీ ఓటీపీ, మీ పర్సనల్ నెంబర్లు కానీ ఓటీపీలు కానీ మీ తెలియని వ్యక్తులకు కానీ తెలిసిన వ్యక్తులు కానీ అస్సలు చెప్పొద్దండి. ఏదైనా ఉంటే సమాచారం ఉంటే బ్యాంకు నుంచి డైరెక్ట్గా కనుక్కోండి. దయచేసి ఇలా మోసపోవద్దండి. ఇదండి వీడియో. నమస్తే.